మాట్లాడడానికి నోపుకుంటుందా చంద్రబాబు నాయుడు చేసే పనికి? ఇక్కడ కాదని అక్కడ కాదని కుక్కలు తిప్పుతున్నాడు. వయసులో ఉన్నాలని తిరుగుతారు, మాలంటే ఏం తిరుగుతాము? ఏం పానం కింద 2 అంతస్తులు తల్లి కొడుకులు అందరికి ఇచ్చేస్తున్నాడు. ఏమి లేని కుక్కలు కూడా ఇవ్వడానికి తిప్పుతాడు, కుక్కను తిప్పినట్టుగా. ఎవరిపోతే ఏకంగా అన్ని పోయినతో పాటు పోయాను ఊరుకుండేవాళ్ళు. అది లేదు, ఏ నెలకి లేదు. ఇంటికి 2 వేస్తాడు, వేసిన నెలకి మాదొచ్చదు. ఇంట్లో వస్తువులన్నీ పోయి నాన్న సంకం లాగుతున్నాం ఇక్కడ. ఇప్పుడు అద్దెలు నిన్నాళ్ళు ఇది కాదని అది కాదని నిన్ను ఎక్కడి నుంచి వస్తాయి? కొంపలు ఇస్తే కొంపల్లో పడి ఉంటాం, అది ఇచ్చిన అడ్రస్కి ఇస్తాంగా. మళ్ళీ ఏం తిరుగుతాము? 4 రోజులు పడి తిరుగుతున్నా. ఏమన్నారు కలెక్టర్ ఆఫీస్లో? ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ అక్కడికి అన్నారు, మరి సచివాలయం అన్నారు, బరోడా అన్నారు. మళ్ళీ మాది పొదుపు ఉన్నది అక్కడ నున్న. అక్కడికి వెళ్తే అకౌంట్ లేదు. అకౌంట్ లేకుండా మాదొచ్చదు. లోన్ నెలకి ఇచ్చాడు నాకు. లోన్ ఇస్తాడు. ఇప్పుడు అక్కడ 20 సంవత్సరాల పై నుంచి లోన్ తీసుకుంటున్నాం మేము. ఇప్పుడు అక్కడ అకౌంట్ లేదట, జాయింట్ లేదంటున్నాడు. ఆధార్ లేక జాయింట్ లేకుండా ఎలాగ ఇచ్చాడు అకౌంట్? చంద్రబాబు నాయుడు అందరికి మేము డబ్బులు వేసామంటున్నారు కదా, వేస్తే ఎందుకు అవి తిరుగుతాము? 100 మందిలో 20% వేసాడు. వేసాడికి 2 వేసాడు. ఆడికి ఆధార్ రేషన్ కార్డులు ఉన్న కలిపోతున్నాయే. తల్లి కొడుకు వేస్తున్నాడు, అత్త కోళ్ళకి వేస్తున్నాడు, ఒక్కొక్కరు చంపుతున్నాడు. ఇలాగా ఒక కార్డులో ఉన్న వాళ్ళకి 2 ఇస్తున్నాడు, ఒక కార్డు ఉన్న వాళ్ళకి మట్టుకు ఇవ్వట్లే. ఇంకేం చెప్తామా? కూడు నీళ్ళు లేకుండా తిరుగుతున్నాము. ఇక్కడ జమాయించి పడిపోతే దిక్కుంది ఇక్కడ మాకు. మీ అత్తగారికి ఉంది, మీ అమ్మగారికి ఉన్నాయి అనేసి అన్నీ అన్నారండి. ఇంతవరకు మా అమ్మగారికి అయితే పని ఆ మ్యాపింగ్లో మేము లేము. ఏంటి మీ అత్తగారికి పడితే మీకు పడినట్టుగా అన్నారు. ఇటు ఎవరి కాలు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి బతుకులు బతుకున్నామండి. ఏమీ లేదు. మాది నూరు రాజరాజేశ్వరిపేట, ఆర్ఆర్పేట, 57వ డివిజన్ అండి. ఏంటి నేను కూలి పనికి వెళ్తూ ఉంటాను, సిమెంట్ లోడ్లకి వెళ్తూ ఉంటాను. వారం నుంచి మేము సచివాలయంకి తిరిగితే మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వస్తేమో ఇక్కడ నుంచి పట్టించుకోపోయాలకి ఇప్పుడు వెళ్ళాలకే కాగితాలు బయట తీసుకుంటున్నారు. ఏం జరిగిద్దో ఎవరికి తెలియదండి. ఇంతవరకు మాకు రూపాయి బిల్ల అనేదే పడలేదు. వస్తువులు మొత్తం పోయినాయి, కట్టుకున్న బట్టలతో సగా పోయినాయి. ఈ బట్టలే ఉతుకుంటున్నాం, ఇవే వేసుకుంటున్నాము. 1-2 జతలు. మాకు చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు 3. ఇంతవరకు మాకు ఏది ఆధారం అనేది లేదు. ఏంటి వస్తున్నారు, కారిపేట నేను వస్తున్నాడు, మీకు బియ్యం వచ్చిందా, మీకు పాల బ్యాట్ వచ్చిందా అన్నారే కానీ అమ్మ మీ అకౌంట్లో పోనీ బియ్యాలు ఏం బాగున్నాయండి? రేషన్ బియ్యం ఏమున్నాయి? ఏమీ లేదండి. ఏంటి మీకు పాల బ్యాట్ వచ్చిందా, మీకు బియ్యాలు వచ్చినాయా, మీకు సరుకులు వచ్చినాయా అన్నారు కానీ అమ్మ మీకు అమౌంట్ పడిందా, ఏమైందని అడిగే నాయకుడు అనేవాడు ఎవరు లేరండి. సచివాలయానికి వెళ్తే ఏం చెప్తున్నారు? సచివాలయంకి వెళ్తే పేపర్లు చూస్తున్నారు. ఏంటి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఇక్కడ మీకు మ్యాపింగ్ లేదు అనేసి అంటున్నారండి. ఏంటి వారం అంతా మేము సచివాలయం తిరుగుతూనే ఉన్నాం. మేము పనులు మానుకొని అన్ని మానుకొని వాళ్ళ చుట్టూరే తిరగాల్సి వస్తుంది. ఏంటి ఇంతవరకు ఏదీ లేదండి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఏం చెప్తున్నారు మీకు? ఇప్పుడు మాకు చెప్పే పొజిషన్ ఏదీ లేదు. ఇక్కడ ధర్నా జరుగుతుంది, పేపర్లు తీసుకుంటున్నారు. మీ ఇళ్ళ కాడికి వాలంటీర్లు ఉన్నారు కదా, మీ వాలంటీర్ ఆఫీసులు పెట్టారు కదా, అక్కడికి వస్తే పేపర్లు అంటున్నారండి. ఇంకంతే చెప్పు.